ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే లిటిల్ ఆర్ట్స్ ఇస్తున్నావి సేమ్ బిఆర్ లాగానే ఉన్నారా మళ్ళీ ఆడి నుంచి అడదాకా మోసుకోవాలి. అమ్మ బాబు అది అస్సలు వద్దు బాబు వద్దు. ఏదుంది స్నానం చేస్తావా? ఇప్పుడు కాదన్న రిపేర్లో చేద్దాం అన్న. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అన్న? గైస్ ఇక్కడ లిటరల్లీ ఇడ్లీ దోశ దొరుకుతుంది. గైస్ ఫైనలీ వి రీచ్ ఢిల్లీ. ఇక్కడ నుంచి అసలైన వ్లాగింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 24 hours ట్రావెల్ చేసి పిచ్చిలేస్తుంది మాకు. అసలు ఏమయ్యారో అర్థమవుతలేదు. ఇక్కడ ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే లిటిల్ ఆర్ట్స్ ఇస్తున్నావి. లిటిల్ ఆర్ట్స్ తీసుకెళ్ళి ఇట్లా చూపిస్తున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక ట్రైన్ లోంచి దిగంగానే ఎటు వెళ్ళాలని ఆలోచిస్తుంటే ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ వచ్చి ఇటు సైడ్ నుంచి బయటికి వెళ్తే అక్కడ నుంచి టాక్సీస్ ఇంకా ఆటోస్ అవైలబుల్ ఉంటాయని చెప్పింది బస్ స్టాప్ వరకు. ఇక సర్లే మనం ఎట్లయినా బయటికి వెళ్ళాలి కదా అని వెళ్తుంటే మేము బయటికి వెళ్ళేంత వరకు ఆడు మా ఇంట్లో వచ్చి మా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ని కన్సిడర్ చేయండి అని దమ్ చేస్తున్నాడు అనమాట. ఇక నెట్ వదిలించుకోవాలని అర్థం కాక అన్ని పట్టించుకోకుండా సీదా బయటికి వెళ్ళిపోయినాం మేము. ఏరా స్టేషన్ నుంచి బయటకు వచ్చేలోపు దడిచిపోయినాం మొత్తం. మళ్ళీ ఎన్నట్లుంది బా? రే ఈ టైం ఎంతనో తెలుసారా? ఎంతైనా ఎంత వేడి ఉంది తెలుసా? అరే 7:38 రా టైం అయ్యేది. అప్పుడే ఎట్లా తడిచినా కొంచెం దానికి. ఇంత ఎండలో నేను చెమటకి ఏడుస్తుంటే ఆడు చూడండి స్టైల్ గాయస్. ఆ రెయిన్ కోట్ అసలు జర్కిన్ ఏంది, ఆ షూ ఏంది, ఈడేంది సేమ్ బిఆర్ లాగానే ఉన్నారా? స్టేషన్ నుంచి బయటికి వచ్చి జస్ట్ చాయ్ తాగడానికి వచ్చేలోపు మేము మినిమం 100 మంది ఆటోలో వచ్చింటారు దగ్గరికి. మళ్ళా యూట్యూబర్ వచ్చిండు కదా సెలబ్రిటీ, ఏదో వచ్చినా కానీ అదే అంటారు బకరాగాలు దొరికిందని. బకరా ముఖాన్ని చూసి అదే అనుకుని ఉంటారు. మరి ట్రైన్ వద్దు, మోసుకోదాం. అర్థమైతే ట్రైన్ అంటే ఇక్కడ చూడు ఒకసారి వద్దు. మళ్ళీ ఆడి నుంచి అడదాకా మోసుకోవాలి. అమ్మ బాబు అది అస్సలు వద్దు బాబు వద్దు. ల్యాప్టాప్ ఎంత బరువు తెలుసు ఇది గైస్. ఈ ఎండకి వేడి వేడి చాయ్ ఏదుంది 300 రూపీస్ ఉంది. ఎంపైర్ ట్రావెల్స్ 11 ఉంది. మామూలు సీరియస్ డిస్కషన్ చేస్తారు. బస్సు ఏది బుక్ చేసుకున్నాం. ఐఎస్బిటి నుంచి ఉంది, ఆనంద్ విహార్ ఉంది. ఐఎస్బిటి డ్రాప్ పాయింట్ కశ్యప్ హాస్టల్. హరిద్వార్ కి బస్ టికెట్స్ బుక్ చేసినాం అనమాట. ఇక మనము హరిద్వార్ బస్ ఎక్కాలంటే మనం ఫస్ట్ ఐఎస్బిటి కాశ్మీర్ గేట్ బస్ స్టాప్ కి వెళ్ళాలన్నమాట. స్టేషన్ దగ్గర నుంచి ఐఎస్బిటి బస్ స్టాప్ కి మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. నుంచి వెళ్ళంగానే బస్ దొరికింది. ఇక బస్ ఎక్కంగానే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట బస్ లోపల. ఇక హరిగాడు టికెట్ తీసుకొని పోయిండు. ఇక్కడ మన దగ్గర లాగా ఢిల్లీ లోపల కండక్టర్లు మన దగ్గరకు వచ్చి టికెట్ తీసుకోరు. మనమే కండక్టర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటారు సీట్లా. కాశ్మీర్ గేట్ టికెట్ తీసుకున్నాం. ఐఎస్బిటి బస్ స్టాప్ కి 10 రూపీస్ టికెట్. ఈ బస్ ఎక్కి వెళ్తుంది. బస్ వచ్చేసి నంబర్ తెలిసి బస్ నేను తెలియదు మాకు. బస్సులో వెళ్ళారంటే పర్ పర్సన్ 10 రూపీస్ పడుతుంది. మీరు స్టేషన్ లో దిగంగానే ఆటోలు వెంట పడతారు కూడా. ఆటోలు ఎక్కి వచ్చి 150 రూపీస్ తీసుకుంటారు. చిలేస్తుంది. ఢిల్లీ నుంచి మన హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఢిల్లీకి వచ్చినప్పటి నుంచి మాక్సిమం నేను విన్న మాట ఏంటంటే ఫోన్స్ జాగ్రత్త, బ్యాగ్ జాగ్రత్త అని అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దొంగతనాలు అవుతాయంట. సో ఢిల్లీకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా. ఢిల్లీ స్టేషన్ దగ్గర బస్ ఎక్కి ఐఎస్బిటి రానికే మాకు దగ్గర 1/2 hour టైం పట్టింది అంతే. ఈ 1/2 hour లోపల మాకు టీ షర్ట్ ఘోరంగా తడిచిపోయింది అనమాట ఇక్కడ వేడికి. స్నానం చేస్తావా? ఇప్పుడు కాదన్న రిపేర్లో చేద్దాం అన్న. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అన్న? గైస్ ఇక్కడ లిటరల్లీ ఇడ్లీ దోశ దొరుకుతుంది. బస్ వచ్చిన తర్వాత ఇక ఎక్కేసి మనం హరిద్వార్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఓన్లీ ఇటుకలే ఉన్నాయి మరి. ఇలా లంచ్ టైం అయితే బస్సుని ఒక రెస్టారెంట్ దగ్గర ఆపిండు. అట్లానే బస్సుకి గిట్ ఎట్లయినా ఛార్జింగ్ పెట్టాలి కాబట్టి అక్కడ రెస్టారెంట్ దగ్గర బస్సు ఆపిండు కదా అని మనం రెస్టారెంట్ ఎక్కువ తింటామా అంటే రెస్టారెంట్కి ఆపోజిట్ లో ఒక దాబా అంటే దాబాలు ఎక్కువ తిన్నాం. అట్లుంటది మనతో. ఏం చెప్పారు? ఎలా అనిపించింది ఫుడ్? ఫుడ్ ఫ్లాప్ రా. ఫుడ్ రోటీతో పాటు పప్పు వరకు బాగానే ఉన్నది. అది చిల్లీ పన్నీర్ అన్న ఒకటి ఎంటర్ ఇచ్చింది. అది వచ్చిన తర్వాత తెగ కొట్టేసింది. ఒక్కొక్క పన్నీర్ ఇంటి ఉంటుంది. దాని లోపల ఏమో పురుగులు ఉంటుంది పన్నీర్. అది ఇప్పుడు చెప్తే నాకు వాంతింగ్ వస్తుంది. అట్లా ఉంటుంది. ఇంకో పప్పు ఏది చెప్పినా పోతుంది. కానీ పప్పు 100 రూపాయలు. అది అదే బాగా ఫస్ట్ టైం నాకు తెలియదు కదా. ఆ బస్సు కూడా ఛార్జింగ్ ఎక్కేసింది. అది ఎక్కినాక మనం వెళ్ళిపోవచ్చు. రేట్లు కూడా ఘోరంగా ఉన్నాయి. ఈ పాండాబాల 40 రూపాయలు బయట 50 రూపాయలు కప్పుతుంది. న్యాయమా ఇది? ఎండకి తాగాలనిపిస్తుంది, తాగద్దా?
ఇక బస్ అయితే కాశీప్ ఆశ్రమం దగ్గర దింపేసింది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం హరిద్వార్ బస్ స్టాప్ కి ఆటో తీసుకొని వెళ్ళాలి. సో వీడు ఆటో అండి నేను రూమ్ దగ్గర తీసుకోపోతా అని ఏదో రూమ్ దగ్గర పట్టుకోండి మమ్మల్ని. అడిగిపోతేనేమో వాడు రూమ్ వచ్చేసి 3000 చెప్పిండు. ఇక ఇట్లయితే కుదరదని అన్ని బస్ స్టాప్ దగ్గర దింపారా అని చెప్పేసి బస్ స్టాప్ దగ్గర దిగి అక్కడ నుంచి మేమే రూమ్స్ ఎత్తుకున్నాం. ఇక మాతో పాటు ఆటోలో ఇంకా 4 తెలుగు వాళ్ళు కలిసిర్రు. ఇక వాళ్ళు మేము కలిసి బస్ స్టాప్ కి దగ్గరలో ఒక హోటల్లో రూమ్ మాట్లాడినాం. పర్ రూమ్ వచ్చేసి 700 పడ్డది. మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు రూమ్ కి 700 పడ్డది. వాళ్ళు 4 ఉన్నారు కాబట్టి వాళ్ళకు 800 ఏమో పడ్డది. మేము ఒక హోటల్ దగ్గర రేట్ మాట్లాడితే ఇక ముంగట పోయేట ఆయన మమ్మల్ని వేరే దగ్గర అంటే అది కూడా వాళ్ళ హోటల్ అంట అక్కడికి తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ రూమ్స్ ఖాళీ ఉన్నాయని. एक रूम में 3 में एक में 4 नहीं फिर आने क्या हमने क्या बोला हमारे पास 50 कमरे हमें रेंट नहीं देखना हमें लगाना है नहीं हमें देना है खाली नहीं रखना है. ఈ నుంచి గంగా ఆరతికి ఎటు వెళ్ళాలన్నా అని అడిగితే హరియాని ముఖం చూసి హిందీ రాదేమో అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు అనమాట. అన్నకు తెలియదు ఏంటంటే హరియానికి ఇంగ్లీష్ గీట రాదు. वो गंगा आरती कब गंगा आरती 7:10 PM already. You go just left hand, right. वहाँ पर distance हाँ पैदल में 20 मिनट लगेगा. हाँ हाँ रिक्शा में जाओगे हाँ. तो 20 रुपये पर हेड पड़ेगा. आपको हाँ घूमते घूमते जाओ 10 मिनट्स अगेन. देख लिया ऐसा हो जाएगा पूरा हरिद्वार. इधर साउथ इंडियन फूड किधर रहता ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చినప్పుడు రూమ్స్ మనకే మనం ఎత్తుక్కుంటేనే రూమ్ రేట్ వచ్చేసి తక్కువ పడుతుంది. లేకపోతే మనం ఆటో త్రూ వెళ్ళినామంటే వాడు పెద్ద హోటల్లోకి తీసుకుపోతాడు. ఎందుకంటే వాడు తీసుకుపోతే ఇంటికి కమిషన్ వస్తుంది ఇన్ కేస్ మనం వెళ్తే ఆ హోటల్లోకి. సో ఆటోని నమ్మి పోయి హోటల్ ఇరుక్కోకండి, ఎక్కువ రేట్లతో చూపిస్తారు. కొంచెం ఓపిక తెచ్చుకొని దగ్గరలో బస్ స్టాప్ దగ్గర దిగి దగ్గరలో ఎత్తికితే మనకు ఈజీగా రూమ్స్ దొరికేస్తాయి. ఎప్పుడైతే రూమ్ నుంచి వచ్చేసినాం మనం స్నానం పోతున్నాం. ఏం స్నానం రాదు, గంగా స్నానం. హారతి కదా ఫస్ట్ अरे वो స్నానం చేసి గంగా హారతి కదా వాళ్ళు ఇస్తారు మనం తీసుకోండి. మనం తీసుకుంటాం రా హారతి, వాళ్ళు ఇస్తారు. దేశీ హెయిర్ కట్ షేవింగ్ చేస్తున్నారు రోడ్డు మీద. టెంపుల్కి ఎట్లా వెళ్ళాలనో తెలియక ఇక అందరిని రోడ్డు మీద వెళ్తూ అడుగుతూ ఎలానో అలాగైతే మనము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మనం టెంపుల్ దగ్గరకు రీచ్ అవ్వడానికి అయితే దగ్గర 1 hour టైం పట్టింది. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మొత్తం క్రౌడ్తో ఫిల్ అయిపోయింది. ఎటు చూసినా ఇటు మొత్తం క్రౌడే. ఇక గంగారు అయితే అయిపోయింది. ఇక మేము గిట్ట మునిగేసి ఇంకా రిటర్న్ వచ్చేసినాం అనమాట. మా స్నానం అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మేము తినడానికి వెళ్తున్నాం. గంగలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పాజిటివ్ అట్రాక్టివ్ ఏమో అనిపిస్తుంది. ఇక రిటర్న్ వెళ్తుంటే ఇక మాకైతే ఇక ఫుల్ ఆకలి వేస్తుందని ఒక హోటల్లోకి వెళ్ళి మసాలా దోశ ఎంత అని అడుగుతాడు. 190 రూపీస్ అని చెప్పిండు. అరే నువ్వు వద్దు నీ మసాలా దోశ వద్దురా అని ఆ హోటల్లో నుంచి వచ్చేసి ఇక నేను హరిగాడు తాళి తీసుకొని అయితే తినేసినాం. రైస్ రా బాస్మతి రైస్ మన లెక్క చిన్న రైస్. ఇంకా తిన్న తర్వాత ముందుకు పోయి షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని ఆగినాం అనమాట ఒక దగ్గర. వాడు ఆ మెషిన్లో దాన్ని పెట్టిన దాన్ని పెట్టి అమ్మ మొత్తం పిప్పి చేసేంత వరకు వదలలేడు దాన్ని. ఇక ఎట్లయితే ఏం లేదు, మనం దానికి వచ్చినాం కదా అని మనం అయితే తీసుకొని తాగేసి రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పటికైతే డే 2 వ్లాగ్ ఎండ్ అయిపోయింది గాయ్స్. సో డే 3 వ్లాగ్లో అయితే మనం హరిద్వార్ నుంచి
యమునోత్రికి ఎట్లా పోయినామో చూపిస్తాం. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు హరి బ్లాగ్స్. అట్లనే కుదిరితే సబ్స్క్రైబ్ గిట్ట చేసుకోండి, అట్లనే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఈ వీడియోని ప్లీజ్. బాయ్.